శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. తదుపరి మకర రాశి. డిసెంబర్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉంది అంటే, మీకు అవకాశం చేరువలో ఉంది, మీ ఇంటి బయటే ఉంది. మీరు 2 అడుగులేసి ఆ అవకాశాన్ని చేజిక్కించుకోవచ్చు. ఇది విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, గృహిణులు కానీ అందరికీ కూడా ఇదే వర్తిస్తుంది. అయితే ఎందుకు ఇలా చెప్పాను అనంటే, రెండవ స్థానంలోనే మీకు కుంభంలో శని సంచారం ఉంది. మీ జాతకరీత్యా అంటే వ్యక్తిగత జాతకరీత్యా మీకు కానీ శని ఉచ్చంలో ఉంటే మిమ్మల్ని ఆపేవాళ్ళు లేరు అసలు. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మధ్య వయస్కులకైతేనేమో శని మహర్దశ నడుస్తూ ఉంటుంది, విద్యార్థులకైతేనేమో గురు మహర్దశ నడుస్తుంది. ఇద్దరికీ కూడా ఏలినాటి శని పూర్తయిన తర్వాతకి ఇచ్చే రిజల్ట్ కాబట్టి అద్భుతంగా ఉంటుంది డిసెంబర్ మాసం. కానీ ఒక బంగారాన్ని ఎంత కాల్చి, ఎంత కొట్టి, ఎంత మెరుగు పెట్టి, ఎంత ఫోల్డ్ చేస్తేనో అది ఒక ఆభరణం అవుతుంది. అలా అయినటువంటి ఆభరణాన్ని ఏం చేస్తారు? తీసి గుండెలపై పెట్టుకోవాలా, లేకుంటే తలపై పెట్టుకోవాలా, చెవులకు పెట్టుకోవాలా, చేతులకు పెట్టుకోవాలా అనే తర్వాతకి దాన్ని ఎంత అపురూపంగా చూసుకుంటారు. బంగారాన్ని చూసుకున్నంత అపురూపంగా ఇంకా ఏ వస్తువుని చూసుకోరు కదా. అలా మీరు కానీ ఈ నెలలో సభ్యంగా పనిచేసి కరెక్ట్గా ఉన్న కష్టాన్ని కనుక మీరు పనిచేస్తే మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ కనిపిస్తుంది. నీటిలో ఉన్నంత వరకే ముసలికి బలం. మీకు ఏ మనిషి అయితే సపోర్ట్ చేస్తున్నాడో ఆ సపోర్ట్ లేకుంటే మీకు ఆ బలాన్ని కోల్పోతారు. కాబట్టి వీలైనంత వరకు కూడా మీకు ఎవరైతే సపోర్ట్ చేసి మీకు పక్కన ఉండి ఎప్పుడు కాపాడుతూ ఉంటారో ఎట్టి పరిస్థితుల్లో వారిని మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి విద్యార్థులు, విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి ఉద్యోగస్తులు ఉంటే, ప్రత్యేకంగా వీళ్ళిరువురి గురించి చెప్పాలి అంటే, శుక్రవారం నాడు ప్రారంభించి 11 రోజుల పాటు రోజు 11 ప్రదక్షిణాలు సరస్వతీదేవి ఆలయంలో చేయడం వల్ల విద్యార్థులు, విదేశీయానం చేసే విద్యార్థులకు చాలా మంచిది. అలా కాకుండా ఎవరైనా ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళంటే ప్రసన్న మహాకాళి లేదా కాళీ దేవాలయంలో ప్రదక్షిణ చేయడం వల్ల వారికి ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసే వారికి మంచిది. ఎవరైనా సరే కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు అంటే కనుక వారు ఖచ్చితంగా లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఇలాగే శుక్రవారం నాడు ప్రారంభించి 11 శుక్రవారాల పాటు 11 ప్రదక్షిణాలు చేయడం వల్ల ఉపశమనం కలుగుతుంది. ఇక శని తిరోగమనం వల్ల ఈ రాశి వారికి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, ఎలాంటి రెమెడీస్ పాటించాలి అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం. శని తిరోగమనం ప్రారంభమై శని కుంభంలోకి ప్రవేశించడం 30 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి పరిణామం. ఇలా జరిగినప్పుడు ద్వాదశ రాశుల వారికి ప్రత్యేకంగా ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి, దానివల్ల ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, ఎలాంటి మంత్రం చదవాలి అనేటువంటి విషయానికి వస్తే, ఈ యొక్క రాశివారు ప్రత్యేకంగా మీ యొక్క తల్లిగారి యొక్క పాదములు కాస్త ఏదైనా సరే పుట్టమన్ను కానీ ఎర్రమన్ను కానీ ఒక బేసిన్లో వేసుకొని దాంట్లో కాళ్ళు పెట్టేసి కాళ్ళంతా కూడా ప్రక్షాళన చేసి మీ అమ్మగారిని పక్కకు వెళ్ళమని ఆ నీళ్ళన్నీ వంపి ఉన్నటువంటి ఆ మట్టి మొత్తాన్ని కూడా ఎండబెట్టి పూర్తిగా ఎండిన తర్వాతకి జల్లెడ పట్టేసి దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా కాస్త నూనెలో రంగరించుకొని బొట్టుగా పెట్టుకొని దానిపైనుంచి కుంకుమ పెట్టుకోవడం వల్ల శనిగ్రహానికి సంబంధించినటువంటి అర్ధాష్టమ, అష్టమ, ఏలినాటి శని ప్రభావ దోషములు అనేటువంటివి పోతాయి. ఇక ప్రత్యేకంగా ఏదైనా దేవాలయంలో నూనె కోసం ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దేవాలయంలో నెలకొకసారైనా సరే మీరు ఈ నెలలో ప్రత్యేకంగా శనివారం అయినా నువ్వుల నూనెని దానంగా ఇవ్వండి, దేవాలయానికి దానంగా ఇవ్వండి. అలాగే శనిగ్రహానికి ప్రతి శనివారము కూడా నువ్వుల నూనె ఒక సగం గ్లాస్ పోసి తర్వాతకి నువ్వులన్నీ కూడా వేసి తర్వాతకి మళ్ళీ నువ్వుల నూనె పోయడం వల్ల శరీరం నుంచి అలా కారాలి. ఇలా జరగడం వల్ల జాతకరీత్యా ఉన్నటువంటి ఏలిన నాటి అర్ధాష్టమ, అష్టమ శని దోషములు అనేటువంటివి పోతాయి. ఇక ప్రత్యేకంగా మీరు మీ ఇంట్లో ఏవైనా సరే ఫంక్షన్స్ జరుగుతూ ఉంటే అనాథ శరణాలయానికి కానీ లేదా ఏదైనా సరే బ్లైండ్ స్కూల్స్కి కానీ వెళ్ళి భోజనాది క్రతువులు పెట్టించండి. దానివల్ల విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతుంది. అయితే ఎందుకండి ఇవన్నీ అంటే, సూర్యుడు శని దేవుణ్ణి దూరంగా పంపించి వేయడం వల్ల 300 కాంతి సంవత్సరాల దూరంగా పంపించి వేయడం వల్ల ఆయన గుడ్డివాడిగా అనాథగా ఉన్న కారణం వల్ల వీళ్ళకి ఎవరైనా సరే సహాయం చేస్తే, వీళ్ళకి ఏదైనా సరే కాస్త భోజనాదులు కల్పిస్తే వారి జాతకరీత్యా ఉన్నటువంటి ఏలినాటి అర్ధాష్టమ, అష్టమ శని దోషాలు పోయేట్టుగా స్వామివారు కనికరిస్తూ ఉంటారు. మనకు ప్రత్యేకంగా శని చాలీసా అనేటువంటి ఒక మంత్రం ఉంటుంది. ఆ శని చాలీసా చదవడం చాలా చాలా శ్రేయస్కరం. అలాగే
21 ప్రదక్షిణాలు నవగ్రహాల చుట్టూ కూడా చేస్తూ ఉంటారు అందరూ కూడా. అయితే 7 గ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి 3 చొప్పున ప్రదక్షిణాలు చేస్తే అవి 21. మరి రాహుకేతువులకు కూడా చేయాలి కాబట్టి ఇంకొక 6 ప్రదక్షిణాలు అపసవ్యంగా, అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో మీరు చేసేటువంటి ఈ ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక 6 చేయండి. ఇలా చేయడం వల్ల కూడా మీకున్నటువంటి జాతక దోషములు ఎన్నో ఉపశమనం కలుగుతాయి. ఇక ఈ యొక్క డిసెంబర్ మాసంలో ప్రత్యేకంగా మీరు ఎక్కడైనా సరే శని దేవాలయంలో అఖండ నీలి వస్త్ర వత్తితోని దీపారాధన చేయండి. అంటే పెద్ద మూకుల్లో నువ్వులు ప్లస్ నువ్వుల నూనె పోసి నల్ల వస్త్రముతోని పేని ఒక వత్తిలా చేసి మీరు దీపారాధన చేయండి. దానివల్ల కూడా విశేషమైనటువంటి శనిగ్రహ సంభావిత దోషములన్నీ కూడా పోతాయి. ఇవి ఈ యొక్క డిసెంబర్ మాసంలో శని తిరోగమనం వల్ల సంభవించేటువంటి నష్టములన్నీ కూడా పోయేట్టుగా దానికి సంబంధించి చేసేటువంటి ఉపశమనానికి సంబంధితమైనటువంటి పరిష్కారాలు. చాలామంది మాకు జాతకాల గురించి ఫోన్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు చాలామంది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్తున్నారు, ప్లేస్ చెప్పట్లేదు, లేదా డేట్ ప్లేస్ వాళ్ళ పేరు చెప్తున్నారు తప్ప టైం సరిగ్గా తెలియదు అంటున్నారు. అప్రాక్సిమేట్లీ అన్నా సరే చెప్పండి టైంని. అంటే 7:30 నుంచి 8:30 మధ్యలో ఒక గంట అరగంట వ్యవధి అయితే 90% జాతకం అక్యురేట్గా ఉండొచ్చు. పూర్తిగా ఎప్పుడు పుట్టామో తెలియదండి, సాయంత్రం అనుకుంటా ఇలా అంటే మటుకు మీరు జాతకం చెప్పించుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు. మేము జాతకం చెప్పడానికి గాను 60 నుండి 70 పేజీల వరకు రాయడం జరిగేది గతంలో. ఇప్పుడు మేము టైప్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా జాతకం గురించి తెలుసుకోవాలి అంటే మా యొక్క కింద ఇచ్చినటువంటి నెంబర్కి మెసేజ్ చేస్తే క్లియర్గా మీరు జాతకం డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఫిల్ చేసి పంపిస్తే మేము జాతకం చెప్పడం జరుగుతుంది. ఈ జాతకం చెప్పడానికి గాను 2070 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. ఇది తీసుకుని తర్వాతకి మీకు జాతకం గురించి ప్రత్యేకంగా ఒక అరగంట 45 నిమిషాలు గంట సేపు గంటన్నర పాటు కూడా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అన్యదా భావించరాదు. మేము తీసుకునేటువంటి ఈ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా జాతకానికి సంబంధించి మేము వెచ్చించేటువంటి 4 గంటల పాటు సమయము. కాబట్టి మేము ఈ ఛార్జ్ అనేది తీసుకుంటూ ఉన్నాం. మీకు రెమెడీస్ చెబుతూ ఉన్నాము. అలాగే మీరు ఏదైనా క్షేత్ర దర్శనం చేసుకోవడం చెబుతున్నాము. మీరు ఏదైనా పూజలు చేసుకోవాలంటే ఇమీడియట్గా కాకుండా ముందు రెమెడీస్ చేసుకునేది ఫుల్ఫిల్ అయితేనే మీరు హోమానికి వెళ్ళండి అని కూడా చెబుతున్నాము. కాబట్టి ఈ విషయాన్ని ప్రత్యేకంగా ఎందుకు చెప్పదలుచుకున్నామంటే కారణం కూడా ఫోన్ కాల్స్ మాకు అధికంగా వస్తున్నాయి. ఉచితంగా చెప్పమనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరికైతే ఉచితంగా జాతకానికి సంబంధించి కావాలనుకుంటున్నారో కంప్లీట్ సెషన్ ఒకటి ఏర్పాటు చేయాలనుకుంటున్నాం, కానీ చాలా రకాలైనటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అవి అరేంజ్ చేయలేకపోతున్నాము. ఎందుకంటే మీ ఒక్కరితో మేము మాట్లాడలేం కాబట్టి మీ కామెంట్స్లో మీ డేట్ ఆఫ్ బర్త్లు పెట్టి మీ ఒక పేజీలో జాతకం పంపించడానికి ముందు ఒక వీడియో లైవ్లో కండక్ట్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నాము. కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండండి. జాతక విషయాల గురించి తెలుసుకొని చాలా ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపండి. స్వస్తి.